అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో కేదార యోగం అనేది ఎలా ఏర్పడుతుంది, కేదార యోగం ఏర్పడడానికి కావాల్సినటువంటి నెసెసరీ కండిషన్స్, అలాగే కేదార యోగం వల్ల ఒక మనిషికి ఎటువంటి రిజల్ట్స్ అనేది వస్తుంది, అలాగే వక్రగ్రహ దశలు అనేది ఒక మనిషి జీవితంలో ఎటువంటి ఫలితాలను అందిస్తుంది, అట్ ద సేమ్ టైం దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బిహేవియర్ అనేది ఒక మనిషి జీవితంలో పాజిటివ్గా నెగిటివ్గా ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయాల గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కేదార యోగం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇది మనకు జాతకంలో వివరించినట్టుగా, శాస్త్రంలో వివరించినట్టుగా నభస సాంఖ్య యోగాలలో ఒక యోగం. అంటే సాంఖ్య యోగము అంటే ఏంటంటే, మనకు ఉన్నటువంటి సప్త ప్రకాశిత గ్రహాలు, అంటే రాహుకేతువుల్ని మినహాయించి రవి, చంద్ర, బుధ, కుజ, శుక్ర, గురు, శనుల్లో మనకు ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్లానెట్స్ అనేది ఎన్ని హౌసెస్లో ఉంటాయో దాని పరంగా మనకు సాంఖ్య యోగాలు అనేవి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 7 గ్రహాలలో 7 గ్రహాలు 7 స్థానాల్లో కొందరు జాతకాల్లో ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం 7 గ్రహాల్లో కొంతమందికి 7 గ్రహాలు 2 స్థానాల్లో ఉండొచ్చు, 7 గ్రహాలు 3 స్థానాల్లో కూడా ఉండొచ్చు. అలాగా ఇలా 7 నుంచి ఒక స్థానం వరకు, ఒక స్థానంలో ఉండలేరు. మ్యాక్సిమం అది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. ఒకే స్థానంలో ఉండాలి అని అంటే అప్పుడు మీకు 7 గ్రహాలు ఒకే ఇంట్లో సప్తగ్రహ కూటం అని చెప్తారు కదా. సో దాన్ని కూడా ఏంటంటే గోడ యోగం అని చెప్తారు. అలాగా ఇక్కడ మనకు కేదార యోగం అనేది ఎలా ఏర్పడుతుంది అని అంటే, రాహు కేతువులు మినహాయించి మిగిలి ఉన్నటువంటి సప్తగ్రహాలు 7 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి 4 స్థానాల్లోనే ఉన్నట్టయితే జాతక చక్రంలో, అప్పుడు మనకు అది కేదార యోగం కింద ప్రాప్తిస్తుంది. సో ఇక్కడ రాహుకేతువుని మీరు ఎక్స్క్లూడ్ చేసుకోవాలి, ఓన్లీ ఫిజికల్ ప్లానెట్స్ అయినటువంటి. ఎందుకంటే రాహుకేతువు మనకు ఇమాజినరీ పాయింట్స్, వోర్టెక్సెస్ అవుతుంది కాబట్టి అవి మనం గ్రహాల కింద తీసుకోము. కానీ ఇక్కడ 7 ప్లానెట్స్ విచ్ హ్యావ్ మాస్, అంటే సూర్య, చంద్ర, శని, గురు, కుజ, బుధ గ్రహాలు మనకు 4 స్థానాల్లోనే ఉన్నట్టయితే జాతక చక్రంలో, అప్పుడు అది మనకు కేదార యోగానికి దారితీస్తుంది. సో జనరల్గా ఈ కేదార యోగం అనేది ఏం చేస్తుంది అని అంటే, ఒక మనిషికి మంచి ప్రాస్పరిటీని, వెల్బీయింగ్ని, క్యారెక్టర్ని, ఎథిక్స్ని, మారల్స్ని ఇస్తుంది. అంటే ఒక మనిషికి మంచి మనస్సునిచ్చి, ఆ మనసు నిర్మలంగా ఉండే రకంగా చూసుకొని, ఒక మంచి క్యారెక్టర్ని, అంటే చెడు సావాసాలకు, చెడు పనులకు, చెడు వ్యక్తులకు దూరంగా ఉండే రకంగా ఒక మంచి జనరాసిటీ, అలాగే సమాజం పట్ల వాళ్లకు ఒక మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీని ఇచ్చి, ప్రాస్పరిటీ వైజ్ కూడా లైఫ్లో వాళ్లకు ఏజ్ అయ్యే కొద్దీ మంచి పొజిషన్కి తీసుకెళ్లే విధంగా చూసుకుంటుంది ఈ యోగం అనేది. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఇది మనకు 4 హౌసెస్లో ఏర్పడుతుంది కాబట్టి 4th హౌస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది ఈ యోగం మీద ఎక్కువ ఇంబైబ్ అయి ఉంటుంది. సో జాతకంలో మనకు 4th హౌస్ అంటే చతుర్థ స్థానం అనేది సుఖస్థానం అవుతుంది కాబట్టి సకల సుఖాలకు, అంటే భౌతిక సుఖాలకు కేదార యోగం అనేది చాలా మంచి కోఆపరేషన్ అనేది ఒక జాతకుడికి ఇస్తుంది. ఫర్ ద ఇన్స్టెన్స్, వాళ్లకు లైఫ్లో భూములు, ఆస్తులు, అంతస్తులు, కన్స్ట్రక్షన్స్, ల్యాండ్స్, ప్రాపర్టీస్ ఇలాంటివన్నీ చాలా మంచిగా కలిసి వచ్చే విధంగా చూసుకుంటుంది. వాళ్ళకు కూడా ఏంటంటే బై నేచర్, ఇన్హెరెంట్ నేచరే వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, డబ్బులు పెట్టుకోవడం కంటే వాళ్ళు ఆ డబ్బుల్ని అసెట్ కింద కన్వర్ట్ చేసేసుకుని ల్యాండ్స్, ప్రాపర్టీస్గా పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఏమైనా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే కూడా ల్యాండ్స్, ప్రాపర్టీస్ మీద పెట్టుకుంటే వాళ్ళకు ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ వస్తుంది. నాట్ ఓన్లీ అప్రిసియేషన్, ఆ ల్యాండ్ కొనుక్కోవడం వల్ల, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడం వల్ల జీవితంలో వాళ్ళు బాగుపడతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేటటువంటి హౌస్ అయినా సరే, ఉన్నటువంటి ఇంట్లోనైనా సరే వాళ్లకు మంచి సుఖమైన, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇస్తుంది మీకు కేదార యోగం అనేది. అట్ ద సేమ్ టైం వాహన సుఖం, వాహన యోగం కూడా మంచిగా ఉండే రకంగా చూసుకుంటుంది. సో 4th హౌస్ అనేది మనకు వాహన స్థానం అవుతుంది, గృహస్థానం అవుతుంది, భూస్థానం అవుతుంది, ముఖ్యంగా మాతృస్థానం అవుతుంది 4 ఏళ్ళు. సో కేదార యోగంలో ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, తల్లికి బిడ్డకి ఉన్నటువంటి ఆ అనుబంధం ఏదైతే ఉంటుందో, మాతృ సుఖం ఏదైతే ఉందో అది చాలా మంచిగా లభించేటట్టుగా చూసుకుంటుంది. ముఖ్యంగా
తల్లి నుంచి వాళ్ళకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ లేకపోతే ఫినాన్షియల్ హెల్ప్ అనేది వచ్చే విధంగా చూసుకుంటుంది. మోరోవర్ తల్లికి, బిడ్డకి ఉన్నటువంటి మానసిక ఆప్యాయత, ప్రేమ గానీ, అఫెక్షన్ గానీ, లవ్ గానీ ఇవన్నీ ఎక్కువ పెంపొందించే విధంగా ఈవెన్ వాళ్ళ లైఫ్‌లో తీసుకుంటే కూడా మీకు మదర్‌తో ఉన్నటువంటి రిలేషన్‌షిప్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ప్రిడామినెంట్. సో, ఇలాంటి యోగాలు ఎవరెవరికి ఉన్నాయి అంటే సెలబ్రిటీస్ హారోస్కోప్స్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. బట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే నరేంద్ర మోదీ గారికి, ఎంఎస్ ధోని గారికి, హాలీవుడ్ యాక్టరు జానీ డెప్ ఇలాంటి వాళ్ళందరికీ కేదార యోగం ఉందని చెప్తారు. సో, ఈ కేదార యోగం అనేది ఏం చేస్తుంది అనంటే సొసైటీలో కూడా మీకున్నటువంటి రెప్యుటేషను, నేము, ఫేము, పబ్లిక్ ఇమేజ్ అనేది పెంపొందించేస్తుంది. కానీ ఈ కేదార యోగం యొక్క స్పెషాలిటీ ఏంటి అనంటే ఇన్‌ఫాక్ట్ కేదార యోగం అనేదే కాదు, సాంఖ్య యోగాల స్పెషాలిటీ ఏంటంటే వాటికి దశల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఇప్పుడు నేను చెప్పినట్టు కేదార యోగం అనే యోగం ఏంటి అనంటే జీవితాంతం ఉంటుంది మనకు. పుట్టుక నుంచి చనిపోయేంత వరకు ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్లానెట్స్ మనకు ఎప్పటికీ మారదు జాతక చక్రంలో. పుట్టినప్పుడు ఎలా ఉంటుందో చనిపోయేంత వరకు అలాగే ఉంటుంది. సో, అది స్టాటిక్ అనాలిసిస్‌లో వచ్చేటటువంటి యోగం కాబట్టి అది దశల మీద ఆధారపడకుండా టోటల్ లైఫ్‌లో మీకు ఎటువంటి గ్రహదశ జరిగినా కూడా దాని ఇంపాక్ట్ అనేది లైఫ్ లాంగ్ ఉండే రకంగా చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ కేదార యోగం అనేది ఇంటెన్సిటీస్ అనేది మీకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్లానెట్స్ యొక్క పర్మ్యుటేషన్స్, కాంబినేషన్స్ మీద ఆధారపడుతుంది. సో, అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి 4 స్థానాల్లోనే బలంగా ఉండే గ్రహాలు ఉంటాయని అనుకోకూడదు. సో, ఇక్కడ కేదార యోగం మీకు మంచిగా ఉండాలంటే శాస్త్రం వర్ణించేటటువంటి శ్లోకాల రీత్యా ఏంటంటే ఆ 4 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు స్వక్షేత్రాల్లోనో, ఉచ్చక్షేత్రాల్లోనో, మిత్రక్షేత్రాల్లోనో ఉంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కన్‌ఫ్యూషన్ అవ్వకుండా ఉండడానికి మనం మేష లగ్నం తీసుకుందాం. సో, మేష లగ్నంలో మనకు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, కేతువు ఉన్నారనుకుందాం. నలుగురున్నారు. 4వ ఇంట్లో అంటే కర్కాటకంలో గురువు ఉన్నారు. 7వ ఇంట్లో శనీశ్వరుడు, రాహువు ఉన్నారు. దశమ స్థానంలో బుధుడు ఉన్నారనుకుందాం. సో, అప్పుడు అన్ని గ్రహాలు కేంద్రాల్లో ఉన్నట్టవుతుంది. అందరూ ఉచ్చక్షేత్రంలోనో, మిత్రక్షేత్రంలోనో ఉన్నట్టవుతుంది. అలాగే అందరూ బలంగా ఉన్నట్టు కూడా అవుతుంది. మిత్రులతో పాటే ఉన్నట్టు కూడా అవుతుంది. సో, ఇది టాప్ టైర్ మనకు కేదార యోగం అవుతుంది. ఇది ఫర్ ఇన్‌స్టెన్స్ చెప్తున్నాను. అలాగా 4 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉంటే అది కేదార యోగం యొక్క ఇంటెన్సిటీని పెంపొందించేస్తుంది. లైఫ్‌లో వాళ్ళు సక్సెస్ అవ్వగలిగే ఛాన్సెస్‌ని కూడా ఎక్కువ చేసేస్తుంది వాడు. పాసిబిలిటీస్ ఎక్కువ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కేదార యోగం అనేది ఒక మనిషికి వ్యవసాయం మీద, అగ్రికల్చర్ మీద, పాడి పరిశ్రమల మీద, లైవ్ స్టాక్ మీద మనకు మంచి ఇన్‌కమ్ వచ్చే రకంగా ఇన్‌ఫాక్ట్ వాళ్ళు వాటి మీద అఫెక్షన్ అనేది పెంపొందించే విధంగా కూడా చూసుకుంటుంది. సో, ఈ కేదార యోగం అనేది 4 స్థానాల్లో మనకు ఎక్స్‌క్లూడింగ్ రాహుకేతు ఉంటే జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ కేదార యోగం అనేది మీకు గ్రహాలు గనక చెడిపోతే జరగదా అంటే అలా కూడా కాదు. శాస్త్రం మనకు వర్ణించేటటువంటి రీత్యా దుస్థానాలలో ఉంటే జరగదు అనేమి లేదు. కానీ దుస్థానాలలో గనక గ్రహాలు ఉంటే అది కూడా ఎలా జరుగుతుందో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌లో చూపిస్తాను. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు ఇప్పుడు కేంద్రాల్లో, కోణాల్లో ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. చాలా మంచిది. దాని గురించి మనం వీడియోనే చేయాల్సిన అవసరం లేదు. బికాస్ కేంద్రాల్లో, కోణాల్లోనే మనకు కేదార యోగం అనేది ఏర్పడిందనుకోండి, క్వెషన్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ శాస్త్రం మనకు శ్లోకాల రీత్యా వర్ణించేటటువంటి యోగమే అలాంటి యోగం. కేంద్రాల్లో, కోణాల్లో బలంగా ఉండేటటువంటి గ్రహాలు కేదార యోగాన్ని ఇస్తే ఎలా ఉంటుందో అది జనరల్‌గా మనకు శాస్త్రం వివరిస్తుంది. కానీ ఫర్ ఇన్‌స్టెన్స్ అందరికీ అలా జరగకుండా చాలామందికి దుస్థానాల్లో కూడా ఉంటాయి కదా గ్రహాలు. అవి కూడా కండిషన్స్ వక్రించి ఉంటే ఎలా ఉంటుందో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాము. సో, మీరు గనక ఇప్పుడు స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన జన్మించిందొచ్చేసి కన్యా లగ్నంలో జన్మించారు. గ్రహ స్థితిని గనక గమనించినట్టయితే లగ్నంలో వక్రించినటువంటి శనీశ్వరుడు ఉన్నారు. నేను అందుకే బ్రాకెట్స్ వేశాను. పంచమ స్థానంలో చంద్రుడు, సూర్యుడు, బుధుడు ఉన్నారు. షష్టమ స్థానంలో శుక్రుడు, కేతువు ఉన్నారు. వ్యయస్థానంలో రాహువు, వక్రించినటువంటి గురువు, వక్రించినటువంటి కుజుడు ఉన్నారు. సో, నేను ఇందాక చెప్పినట్టు
కేదార యోగానికి కావాల్సినటువంటి నెససరీ కండిషన్స్ ఏంటి అని అంటే, రాహు కేతువులను మినహాయించి మిగిలి ఉన్నటువంటి 7 గ్రహాలు గనక జాతక చక్రంలో 4 స్థానాల్లోనే ఉన్నట్టయితే అప్పుడు అది మనకు కేదార యోగానికి దారితీస్తుంది. ఈ పర్టికులర్ జాతకాన్ని గనక చూసుకుంటే ఇక్కడ రాహు కేతువు ఇంక్లూడెడ్, మనం వాళ్ళని ఈ యోగంలో ఇంక్లూడ్ చేసుకున్న కూడా అందరూ కలిసే 4 స్థానాల్లోనే ఉన్నారు, 4 రాసుల్లోనే ఉన్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే భావాల పరంగా కాదండి, భావాలు చూడకండి మీరు, భావ చార్ట్లో చూడకూడదు. రాసులు, యాక్చువల్గా నేను తప్పు చెప్పాను. సాంఖ్యయోగాలు అనేవి ఎప్పుడు రాసుల మీద ఆధారపడుతుంది. అన్ని గ్రహాలు 4 రాసుల్లో ఉంటే అది మీకు కేదార యోగం అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ కేదార యోగం అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది మనకు. కానీ ఇక్కడ వచ్చినటువంటి చిక్కల్లా ఏంటంటే, ఉన్నటువంటి గ్రహాలన్నీ ఇప్పుడు 5 గ్రహాలు తీసుకుంటే ఇక్కడ దుస్థానంలో ఉన్నాయి. 6వ ఇంట్లో మీకు శుక్రుడు కేతువు ఉన్నారు, 12వ ఇంట్లో రాహు ఉన్నారు, వక్రించిన గురువు ఉన్నారు, వక్రించిన కుజుడు ఉన్నారు. సో ఒక రకంగా ఈ చార్ట్ చూడడానికి మనకు కాంప్లికేటెడ్గా కనబడుతుంది. అంటే ఉన్నటువంటి గ్రహాలు దుస్థానాలలో ఉండడం, అది కూడా నార్మల్గా లేకుండా పాపగ్రహాలతో కూడి ఉండి, కండిషన్ కూడా వాళ్ళు డైరెక్ట్ మోషన్లో కాకుండా వక్రగతిలో ఉండడం, అది కూడా మీకు ఏంటంటే శత్రుక్షేత్రంలో ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇది కేదార యోగం అవుతుంది. కేదార యోగం యొక్క రిజల్ట్ అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూడాల్సింది, ఏ యోగమైనా తీసుకోండి, లగ్నంలో లగ్నాధిపతి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక జాతక చక్రంలో మనకు పూర్వపుణ్యం అలాగే లేదంటే పోయిన జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మానుసారంగా మనం తెచ్చుకునేటటువంటి యోగాలైనా సరే, దోషాలైనా సరే మనకు ఫిజికల్ వరల్డ్లో మేనిఫెస్ట్ అవ్వాలి అని అంటే లగ్నము, లగ్నాధిపతి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ఎ హారోస్కోప్. సో ఇది కేదార యోగం అనేదే కాదు, ఏ యోగం తీసుకున్నా కూడా లగ్నాధిపతి మీకు బలంగా ఉంటే జరిగేటటువంటి పాజిటివ్ ఎఫెక్ట్ అయినా సరే, నెగిటివ్ ఎఫెక్ట్ అయినా సరే, రెండు మీకు బలంగా కలుగుతుంది జీవితంలో. సో ఈ జాతకాన్ని కనుక మనం గమనించుకున్నట్టయితే, లగ్నంలో వక్రించినటువంటి శనీశ్వరుడు ఉన్నారు. సో అప్పుడు మనం జనరల్గా జాతకాలు చూసేటప్పుడు ఏమనుకుంటాము, లగ్నంలో కనుక వక్రగ్రహాలు ఉంటే లేకపోతే పాపగ్రహాలు ఉంటే అవి చెడు చేస్తాయి అనుకుంటాం. సో కన్యా లగ్నానికి ఏంటి, శనీశ్వరుడు పూర్వపుణ్యాధిపతి అవుతారు కాబట్టి ఆయనను మనం పాపిగా అక్కడ వర్ణించాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే శనీశ్వరుడు అక్కడ నార్మల్గా లేరు, వక్రించి ఉన్నారు. సో ఇప్పుడు ఏదైనా ఒక శుభగ్రహం వక్రించింది అనుకోండి, అది పాపగ్రహం కింద మనకు రిజల్ట్స్ అనేది ఇవ్వాలి జనరల్గా. సో ఇక్కడ శనీశ్వరుడు లగ్నాన్ని చెడిపేస్తారంటే ఆయన చెడపలేరు. ఎందుకు చెడపలేరు అని కనుక చూసుకుంటే, అక్కడ శనీశ్వరుడు బుధుడి రాశిలో ఉన్నారు, బుధుడు శనీశ్వరుడి రాశిలో ఉన్నారు. సో దాని అర్థం ఏంటి, శనీశ్వరుడికి బుధుడికి మధ్య పరివర్తన యోగం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, శనీశ్వరుడు పంచమ స్థానంలో ఉన్నట్టుగా మనం భావించాలి, బుధుడు లగ్నానికి వచ్చినట్టుగా భావించాలి. సో అప్పుడు ఏమవుతుందంటే, లగ్నాధిపతి లగ్నంలో స్వక్షేత్రబడినట్టు అవుతుంది, ఉచ్చబడినట్టు కూడా అవుతుంది. సో కేదార యోగంలో ఫస్ట్ మనకు కావాల్సినటువంటి పారామీటర్ ఏంటంటే లగ్నాధిపతి బలంగా ఉండడం. సో ఇక్కడ లగ్నాధిపతి విపరీతంగా బలపడిపోతున్నారు, నంబర్ 1. సో ఇందాక నేను చెప్పినట్టు ఈ కేదార యోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహాల యొక్క బలాబలాలు అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతకెంత గ్రహాల యొక్క శుభత్వమైనా సరే, బలాబలాలైనా సరే పెరుగుతుందో అంతకంత కేదార యోగం నుంచి మీకు రావాల్సినటువంటి పాజిటివ్ ఎఫెక్ట్స్ బలపడతాయి. ఇక్కడ చూసుకుంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్నందుకు లగ్నం బలపడుతుంది. ఇప్పుడు పంచమ స్థానం విషయానికి రండి. పంచమ స్థానంలో సూర్యుడు, చంద్రుడు అలాగే శని ఉన్నట్టు అవుతుంది. సో ఇక్కడ సూర్యశనుల యొక్క కలయిక అనేది మనకు చాలా తీవ్రమైనటువంటి పితృదోషానికి దారితీస్తుంది. సో పితృదోషంలో ఇన్వాల్వ్ అయినటువంటి పంచమ స్థానం అనేది మనకి ఏం చేస్తుంది అని అంటే, పూర్వ పుణ్యాన్ని కొంచెం తగ్గిస్తుంది. ముఖ్యంగా పూర్వపుణ్యం కంటే మనకు అది సంతాన స్థానం అవుతుంది కాబట్టి సంతానం విషయంలో ఏమైనా చెడు చేయాలని. అంతేగాని శనీశ్వరుడు, సూర్యుడు అక్కడ మీకు కలిస్తే న్యాచురల్గా మీకు రావాల్సినటువంటి పితృదోషం అనేది రాదు ఇక్కడ. ఎందుకు అని అంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నారు. సో వక్రించినటువంటి శనీశ్వరుడు అక్కడ ఉన్నారు కాబట్టి నార్మల్గా సన్ అండ్ సాటర్న్ కంజంక్షన్ వల్ల రావాల్సినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ దాదాపు 70% తగ్గిపోతుంది మీకు. ఓన్లీ థింగ్ ఏంటంటే శనీశ్వరుడు వక్రించి ఉండి ఇద్దరు శత్రువులతో పాటు కలిసి ఉంటారు కాబట్టి 5th హౌస్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు కనుక 12th హౌస్ విషయానికి రండి,
ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే ఈ జాతకంలో 12వ ఇంట్లో 3 గ్రహాలు ఉన్నాయి. అదే అసలు మంచి కాంబినేషన్ కాదు. ఎందుకంటే మనమందరం చెప్పేది ఏంటంటే వ్యయస్థానంలో లేకపోతే అష్టమ స్థానంలోనో, షష్టమ స్థానంలోనో గ్రహాలు ఉన్నట్టయితే ఆ జాతకము చెడ్డది అని చెప్పేస్తాం అందరం మనం. ఇక్కడ గనక చూసుకుంటే 12వ ఇంట్లోనే 3 గ్రహాలున్నాయి. పోనీ ఆ గ్రహాలు ఏమైనా శుభగ్రహాలా? పోనీ ప్లేస్‌మెంట్ అక్కడ ఎవరైనా ఉచ్చబడుతూ ఉన్నారా? లేకపోతే అక్కడ ఎవరైనా మిత్రులతో పాటు కలిసున్నారా అంటే ఏమీ లేదు. ఆఫ్‌కోర్స్ గురువు, కుజుడు ఇద్దరు మిత్రులే. వాళ్ళిద్దరూ ఈ పర్టిక్యులర్ కన్యా లగ్నానికి పాపగ్రహాలవుతారు. సో, పాపగ్రహాలు 12వ ఇంట్లో ఉండి పోనీ వాళ్ళేమైనా డైరెక్ట్ మోషన్‌లో ఉన్నారంటే అది కూడా లేదు. వాళ్ళ కండిషన్ గనక చూసుకుంటే వాళ్ళిద్దరూ వక్రగతిలో ఉన్నారక్కడ. సో, ఈ పాపగ్రహాలైనటువంటి కుజుడు, గురువు వక్రించి ఉండడం 12వ ఇంట్లో ఈయనకు యాక్చువల్‌గా చెడు చేయాలి కదా! మనం జాతకాలు చూసుకునేటప్పుడు ఈ పర్టిక్యులర్ లగ్నానికి గురువు ఎవరవుతారు? చతుర్థాధిపతి, సప్తమాధిపతి అవుతారు. కుజుడు తృతీయాధిపతి, అష్టమాధిపతి అవుతారు. దాని అర్థం ఏంటి? చతుర్థ స్థానము అలాగే సప్తమ స్థానం ఈయనకు చెడిపోవాలి. బికాస్ చతుర్థ సప్తమాధిపతి బలహీనపడుతున్నారు కాబట్టి. అలా జరిగిందనంటే చెప్పాలంటే ఈయన లైఫ్ లాంగు ఇప్పుడు కూడా చెప్పాలంటే వాళ్ళ అమ్మగారు ఇంకా బ్రతికే ఉన్నారు ఆయనకు. ఇప్పుడు మాతృ స్థానాధిపతి మీకు వక్రించి వ్యయస్థానంలో ఉంటే మాతృ సుఖం వ్యయమైపోవాలి కదా! ఒకటి వాళ్ళ మదర్ అయినా చనిపోవాలి, లేకపోతే వాళ్ళ మదర్‌కైనా దూరంగా ఉండాలి, లేకపోతే మదర్‌తో ఏదైనా వాళ్ళకు విభేదాలు గానీ, తగాదాలు గానీ రావాలి. అలాగేమైనా వచ్చిందంటే ఇప్పుడు కూడా ఆయన వాళ్ళ మదర్‌ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు. ఇన్‌ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈయనను పెంచి పెద్దది చేసిందే వాళ్ళ తల్లే. సో, నేను ఇందాక చెప్పినట్టు కేదార యోగంలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటి అనంటే తల్లి నుంచి రావాల్సినటువంటి మాతృ సుఖం ఏదైతే ఉంటుందో, మదర్ నుంచి రావాల్సినటువంటి లవ్ అండ్ అఫెక్షన్, కేర్ ఏదైతే ఉంటుందో అది బ్రహ్మాండంగా లభిస్తుంది ఆ పర్టిక్యులర్ జాతకులకు. సో, ఇక్కడ ఇప్పుడు మాతృస్థానాధిపతి వ్యయంలో ఉండడం, శత్రుక్షేత్రంలో ఉండడం, శత్రువుతో పాటు కలిసి ఉండడం, వక్రగతిలో ఉండడం వల్ల చెడిపోవాలి కదా! బికాస్ రాహువు, గురువు కలయిక అనేది మనకు గురుచండాల యోగానికి దారితీస్తుంది. సో, దానివల్ల గురువు ఈయనకు చెడు చేస్తారనంటే చెడు చేయరండి. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే ఒక వక్రగ్రహము రాహువుతో గానీ, కేతువుతో గానీ సంబంధం పడిందనుకోండి, ఇంకా అది మీకు యోగాన్నే ఇస్తుంది కానీ చెడు చేయదు. నంబర్ 1. నంబర్ 2, ఈ పర్టిక్యులర్ లగ్నానికి చతుర్థాధిపతి ఎక్కడ ఉన్నారు? వ్యయంలో ఉన్నారు. సో, మోక్ష త్రికోణాల విషయానికొస్తే చతుర్థ స్థానము, అష్టమ స్థానము, వ్యయస్థానము ఇవి 3 మోక్ష త్రికోణాలు అవుతాయి మనకు జాతకంలో. సో, ఎంతకెంత మనకు మోక్ష త్రికోణాలు ఒకటికొకటి లింక్ అవుతుందో అంతకంత అది యోగాన్నిస్తుంది. ఇక్కడ చూసుకుంటే చతుర్థాధిపతి అష్టమాధిపతితో పాటు కలిసి ఇద్దరు వ్యయస్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నారు. సో, దీనికంటే ఒక మంచి రాజయోగం ఇంకొకటి ఉండదు. మనమందరం 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు చెడు చేస్తాయనే భావిస్తాం. కానీ 12వ ఇంట్లో వాళ్ళిద్దరూ ఈయనకు విపరీత రాజయోగాన్ని ఇస్తారు, రాజయోగాన్ని ఇస్తారు. అట్ ద సేమ్ టైం వక్రించినటువంటి 3 గ్రహాలు అక్కడ కలిసి ఉన్నాయి. సో, రాహువు, గురువు, కుజుడు ముగ్గురు ఒకే డైరెక్షన్‌లో ట్రావెల్ అవుతున్నారు. ఇన్‌ఫ్యాక్ట్ కుజ రాహువుల యొక్క కలయిక అనేది చాలా ఒక డ్రెడెడ్ కాంబినేషన్ అని చెప్తారు. అంటే లైఫ్‌లో వాళ్ళకు దెబ్బలు, యాక్సిడెంట్స్, మానసిక వేదన, కలహాలు, గొడవలు, న్యాయ సంబంధిత తగాదాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో, ఇలాంటి నేచర్ ఏదైతే ఉందో మార్స్ అండ్ రాహు కంజంక్షన్ అనేది అది ఇక్కడ రివర్స్‌లో యాక్ట్ అవుతుంది. బికాస్ మార్స్ అండ్ రాహు ఇద్దరు వక్రించి ఉన్నారు. సో, ఏ మార్స్ అండ్ రాహు కంజంక్షన్ అయితే మనకు నెగెటివ్ రిజల్ట్స్ ఇవ్వాలో జాతకంలో, ఆ మార్స్ అండ్ రాహు కంజంక్షన్‌లో మార్స్ వక్రించి ఉన్నట్టయితే రివర్స్‌లో ఇంకా మంచి చేస్తారు. సో, ఈయనకు చెప్పాలంటే ఈయన లైఫ్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ విషయానికి గనక మనం వస్తే, ఈయన జన్మించింది చంద్రదశ 5 ఇయర్స్ బ్యాలెన్స్‌లో జన్మించారు. 1980లో జన్మించారు ఈయన. సో, 1980 నుంచి 1985 వరకు ఈయనకు చంద్రదశ అనేది జరిగింది. సో, చంద్రదశ అయిపోయిన తర్వాత ఆయనకు కుజదశ వచ్చింది. అది ఒక 7 ఇయర్స్ జరిగింది ఆయనకు. సో, 12 ఇయర్స్ వచ్చేంత వరకు కుజదశ జరిగింది. తరువాత ఆయనకు రాహుదశ జరుగుతుంది. 1992 నుంచి 2010 వరకు జరుగుతుంది ఆయనకు రాహుదశ. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఈయనకు కుజదశ నుంచి మొదలు పెడితే గురుదశ అయ్యేంత వరకు 3 గ్రహ దశలు ఈయనకు 12వ ఇంట్లో ఉండే గ్రహ దశలే జరుగుతుందండి. ఇది గమనించాలి మీరు. బికాస్ ఫస్టు కుజదశ ఒక 7 సంవత్సరాలు, రాహుదశ ఒక 18 సంవత్సరాలు, గురుదశ ఒక 16 సంవత్సరాలు.
కంటిన్యూస్గా చూసుకుంటే మనం 18+16 34, 34+7 దాదాపు 41 ఇయర్స్ ఈయన లైఫ్లో 12th హౌస్లో ఉన్నటువంటి గ్రహ దశలు, అది కూడా వక్ర గ్రహ దశలు జరుగుతున్నాయి ఆయనకు. సో ఈ దశల వల్ల ఈయనకి ఏమైనా చెడు జరిగిందా అని అంటే, ఒకే ఒక్క చెడు ఏం జరిగిందంటే ఆయనకు కుజ దశ ఎండ్ అయ్యేటప్పుడు, అంటే రాహుదశ స్టార్టింగ్ అనుకోండి, ఆయనకు వాళ్ళ నాన్నగారు చనిపోతున్నారు. అంటే ఆయనకు ఒక 12 ఇయర్స్ 13 ఇయర్స్ వచ్చే టైంలో వాళ్ళ నాన్నగారు చనిపోతున్నారు. అది ఒక్కటి వదిలేస్తే ఆయనకు రాహుదశ ఇనిషియల్లో కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది వేధించింది, ముఖ్యంగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. అది వదిలేస్తే సెకండ్ హాఫ్ ఆఫ్ ద రాహుదశలో ఆయనకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆయనకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుందండి. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఎప్పుడు 12వ ఇంట్లో ఉన్నటువంటి రాహుదశ ఆయనకు 2008లో వస్తుంది. కరెక్ట్గా ఆయనకు అప్పుడు ఏజ్ 28 ఇయర్స్. అంటే 12వ ఇంట్లో ఉన్నటువంటి రాహు దశలో ఆయనకు ఒక ప్రభుత్వ ఉద్యోగము, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబు. అలాగే ఆయనకు వివాహము, పిల్లలు, సంతానం ఇవన్నీ ఆయనకు రాహు వేస్తున్నారు. ఓకేనా. రాహు ఆయనకు 2010లో అయిపోయింది. నెక్స్ట్ గురుదశ స్టార్ట్ అవుతుంది ఆయనకు 2010 నుంచి. ఇంకా ఇప్పుడు ఇంకొక 2 ఇయర్స్ బ్యాలెన్స్ ఉంది. సో గురుదశ ఎలా ఉంటుంది ఆయనకు చెప్పాలంటే, ఈ పర్టికులర్ కన్యా లగ్నానికి ఆయన బాధకుడు అవుతారు. విపరీతమైనటువంటి చెడు ఫలితాలు ఇవ్వరు గురువు కన్యా లగ్నానికి. కానీ ఇక్కడ ఇస్తారా అని అంటే ఇవ్వరు, బికాస్ ఆయన వక్రించి ఉన్నారు, నార్మల్గా లేరు. సో గురు దశలో ఆయనకు మంచి ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి, మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తూ ఉంది. వాళ్ళ తండ్రి గారు చనిపోయినా కూడా వాళ్ళ ఇంట్లో విపరీతమైనటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆయన ఇనిషియల్గా ఫేస్ చేయాల్సి వచ్చిన యుక్త వయసులో ఆయన ఆ ఫినాన్షియల్ ట్రబుల్స్ నుంచి బయటపడి సొంతంగా భూములు, ఆస్తులు కొనుక్కునే రేంజ్కి ఆయనను గురుదశ తీసుకెళ్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు కేదార యోగం అనేది ఏం చేస్తుంది అంటే, ఒక మనిషికి భూములని, ఆస్తులని, అలాగే ప్రాపర్టీస్ని కొనుక్కునేటటువంటి కెపాసిటీని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ ప్రాపర్టీస్, ఆస్తులు కొనుక్కోవడం వల్ల వాళ్ళు కూడా బాగుపడతారు. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ మదర్ నుంచి రావాల్సినటువంటి కేర్, అంటే ఆయనకు చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా తల్లే కష్టపడి ఆయనను పెంచింది. సో మాతృ సుఖం ఏదైతే ఉందో, తల్లి నుంచి రావాల్సినటువంటి లవ్ అండ్ అఫెక్షన్ ఆయనకు అట్మోస్ట్గా లభించింది. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు ఆయన ఇంట్లోనే పెట్టుకుని చూసుకుంటున్నారు, నంబర్ 1. నంబర్ 2, ఆయనకు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి పెద్దగా ఆస్తులు, అంతస్తులు రాకపోయినా కూడా ఈయన సొంతంగా భూములు కొనుక్కునే స్టేజ్కి ఎదగగలిగారు. అది కూడా ఎవరిచ్చారు? 12వ ఇంట్లో ఉన్నటువంటి రాహువు జాబ్ ఇస్తుంది. 12వ ఇంట్లో ఉన్నటువంటి వక్ర గురువు ఆయనకు సంపాదనని, ఆస్తుల్ని, భూముల్ని, గృహసుఖాన్ని ఇస్తున్నారు. సో మనం ఎప్పుడైనా సరే జాతకాన్ని జడ్జి చేసేటప్పుడు 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు చెడు చేస్తాయని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే 12వ ఇంట్లో గ్రహాలు ఉండడం తప్పు కాదండి. 12వ ఇంట్లో గ్రహాలు ఉన్నా కూడా అవి ఉన్నటువంటి నక్షత్రాధిపతి, అవి ఉన్నటువంటి రాశ్యాధిపతి, లేకపోతే వాళ్ళతో ఎటువంటి గ్రహాలు కలిసి ఉన్నాయి అనే వాటి మీద అవి ఇవ్వాల్సినటువంటి ఫలితాలు ఆధారపడుతుంది. ఇక్కడ కనుక చూసుకుంటే గురువు వచ్చేసి శుక్రుడి నక్షత్రంలో ఉన్నారు. సో నక్షత్రాధిపతి అయినటువంటి శుక్రుడు గురువుని డైరెక్ట్గా ఆస్పెక్ట్ చేస్తున్నారు చూడండి అక్కడ. అట్ ద సేమ్ టైం కుజుడు కూడా మీకు శుక్రుడి నక్షత్రంలోనే ఉన్నారు. సో కుజుడిని కూడా శుక్రుడు ఆస్పెక్ట్ చేస్తున్నారు చూడండి డైరెక్ట్గా. వీళ్ళు ముగ్గురు ఉన్నటువంటి రాశ్యాధిపతి సూర్యుడు త్రికోణంలో, పంచమ స్థానంలో, సొంత నక్షత్రంలో, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారు. సో సూర్యుడు బలంగా ఉన్నారు కాబట్టి ఈ 12వ ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురికి స్థానబలం వస్తుంది. వీళ్ళ ఇద్దరు గురు రాహువుల యొక్క కలయిక ఏదైతే ఉందో, గురుమంగళ యోగం అనేది, అది శుక్రుడి నక్షత్రంలో ఉండి శుక్రుడి యొక్క దృష్టి అనేది డైరెక్ట్గా వాళ్ళ మీద పడుతూ ఉంది కాబట్టి వాళ్ళకు నక్షత్ర బలం అనేది కూడా లభిస్తుంది. సో 12వ ఇంట్లో ఉన్నటువంటి గురు కుజుల యొక్క కలయిక ఏదైతే ఉందో అది కూడా పర్టికులర్గా వక్రించి ఉంది కాబట్టి అది అమోఘమైనటువంటి రాజయోగానికి దారితీస్తుంది. సో గురు కుజుల వక్రగతి ఏదైతే ఉందో అది రాహుతో పాటు కంజాయిన్ అవుతుంది మళ్ళీ అగైన్. సో అలా చూసుకుంటే ఆయనకు జాతకంలో రాహువు, గురువు, కుజుడు, శని, కేతు 5 గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి. 5 గ్రహాలు దుస్థానాల్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ సెటిల్ అయ్యే ఏజ్ ఏదైతే ఉందో, అంటే ఆయనకు ఒక 15 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు సెటిల్ అయ్యే ఏజ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో
ఆయనకు 12th హౌస్‌లో ఉన్నటువంటి గ్రహ దశలే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు జనరల్‌గా మనం జాతకాలు చూసుకునేటప్పుడు ఆరో ఇంట్లో ఉండే గ్రహ దశో, 8దో ఇంట్లో ఉండే గ్రహ దశో, 12వ ఇంట్లో ఉండే గ్రహ దశో, ఒక్క గ్రహం ఉంటేనే భయపడిపోతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 12వ ఇంట్లో సూర్యుడు ఉండి సూర్యదశ వస్తుందనుకోండి. అయ్యయ్యో! 6 సంవత్సరాలు నా జీవితంలో చెడిపోయింది. 6 సంవత్సరాలు నేనేం చేయలేనని కూర్చుంటారు. అలా కాదు. ఇక్కడ చూసుకుంటే 41 సంవత్సరాలు ఈయనకు 12వ ఇంట్లో ఉండే గ్రహ దశ వితౌట్ గ్యాప్. మధ్యలో వేరే ఏదైనా దశ వస్తుందనే గ్యాపే లేదు. ఒక్క సెకండ్ గ్యాప్ లేకుండా 41 సంవత్సరాలు ఈయనకు 12వ ఇంట్లో ఉండే గ్రహ దశలు, వక్ర గ్రహ దశలు జరుగుతున్నాయి. సో, ఎప్పుడైనా సరే దుస్థానాల్లో ఉండే గ్రహ దశలో, లేకపోతే వక్ర గ్రహ దశలో చెడు చేస్తుందని మాత్రం భావించకూడదు. అఫ్‌కోర్స్ ఆయనకు తండ్రి సుఖం అనేది లభించలేదు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొచ్చింది. బికాస్ ఎప్పుడూ 12th హౌస్ అనేది మంచే చేస్తుందని కూడా నేను చెప్పను. ఇట్ విల్ కమ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ నెగెటివ్ రిజల్ట్స్. కానీ ఓన్లీ నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తుందనేది కూడా తప్పే మనకక్కడ. పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తుంది. ఓకేనా? సో, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ కమెంట్స్‌ని దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్‌ని మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.